రాష్ట్రంలో ఎన్నికల కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మొత్తం 1,80,000 మంది సిబ్బంది అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామని వికాస్ రాజ్ వెల్లడించారు. 85 ఏళ్లు దాటిన వాళ్ళు ఇంటి నుండే ఓటు వేయవచ్చునని ఆయన తెలిపారు. ఇంటి దగ్గర ఓటింగ్ కోసం ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వికాస్ రాజ్ సూచించారు. Parliamentary constituencies, mana దగ్గర out of 17, 12 are general, 3 are SC and 2 are ST constituencies. As on yesterday, నిన్నటికి 3,30,00,000 voters ఉన్నారు మన దగ్గర. ఇందులో 18-19 ఏజ్ బ్రాకెట్ లో 8,67,717 voters ఉన్నారు. మీకు తెలుసు లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లో హోమ్ ఓటింగ్ మనం 80+ voters కి చేసాము. ECI has further modified those guidelines. ఇప్పుడు 80 బదులు 85+ వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఉంటుంది. సో 85+ voters మన దగ్గర 1,94,082 voters are there in our state. As far as this home voting is concerned, దానికోసం ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మ్ డి స్టార్ట్ చేయమని చెప్పాము. అప్ టు 22nd of April the application can be submitted to the concerned returning officer. Process of home voting will start oka 3-4 days, last day of withdrawal tarvata oka 3-4 days tarvata start avutundi. In addition to this, konni departments essential categories services ga denote kuda cheyadam jarigindi. వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. పోస్టల్ ఓటింగ్ సెంటర్లో వచ్చి వాళ్ళు ఓటు వేయవచ్చు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ ఆరో దగ్గర ఉంటుంది, డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ లెవెల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో చేస్తూ వాళ్ళే ప్రింట్ చేస్తారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ ఆఫ్ కోర్స్ సెంట్రలైజ్డ్గా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చంచల్గూడలోనే లాస్ట్ టైం లాగా